ధనుసు రాశి వాళ్ళకి 2025లో ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్లో డిసెంబర్లో కాస్త ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే 2025లో ఎలా ఉండబోతోంది అని అంటే 2025 మార్చి 30 దాకా కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. మార్చి 30వ తారీఖు దాటిన తర్వాత మీకు అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతోంది. అర్ధాష్టమ శని అంటే 4th హౌస్లోకి శని రాబోతున్నాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క ఇది జరిగిందో, ట్రాన్సిట్ జరిగిందో, దీనివల్ల పనులన్నీ ఆగిపోవడం లాంటివి జరుగుతాయి. అయితే మీకు ఉన్నటువంటి బెస్ట్ బెనిఫిట్ ఏమిటంటే 7th హౌస్లోకి గురుడు రాబోతున్నాడు మే 15వ తారీఖు తర్వాత. సో దీనివల్ల మీకు వైఫ్ వల్ల అంటే పార్ట్నర్ వల్ల కానీ, భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, మీ బిజినెస్ పార్ట్నర్ వల్ల కానీ, బిజినెస్ వల్ల కానీ మంచి లాభాలు రాబోతున్నాయి. ఆర్థికంగా చాలా నిలదొక్కుకోబోతున్నారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు మే 15వ తారీఖు తర్వాత ఉండవు. కానీ కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. తరువాత శత్రువులు పెరిగిపోతారు, విపరీతమైన శత్రుబలం పెరుగుతుంది. 3rd హౌస్లోకి రాహు రాబోతున్నాడు కాబట్టి ఏ పన్నైనా చాలా యాక్టివ్గా, చాకచక్యంగా, పట్టుదలతో సాధించి చూపించేటువంటి సత్తా మీకు 2025 మే తరువాత మీకు రాబోతుంది. సో ధనుసు రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా బాగుంది. కాబట్టి శివారాధన, గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది.